1123 గజాల అద్దులు తూర్పు ఆవ లచ్చన్న భూమి ఇది పడమర ఇది ఖాళీ భూమి ప్లాటును కంసాన్పల్లి బీరప్ప గుడి దేవస్థానమునకు ఉచితముగా దానము పరిచితిని. నీ ఓట్ల కోసం నీ రాజకీయం కోసం 2 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు మాటిచ్చి జాగ చూపించి జాగలో పసుపు బండారు చల్లిపిచ్చి గుడి కట్టిస్తాని బీరప్ప గుడి మీద ఒట్టు తిని వీళ్ళని ఒట్లేయించి గురానికి కట్టిండా. ఆ గుడి బీరప్ప గుడి అని గంత కట్టి సగం కట్టిండు ఆపేసాడు. ఎంచరాయన వస్తే అవి ఏమో బాత్రూములు అన్నాడంట. ఇవి ఎందుకు కడుతున్నారు ఈ పార్కులు అంటే వాళ్ళు ఇవి బాత్రూములు అంట చెప్పిండు తల్వార్ తాత. మరి ఇదొక్కటే కాదే, ఇగో నీ 1123 గజాలు అనుకుంటున్నావా, నీకు 100 ఎకరాలు చూపిస్తుందా? 100 ఎకరాల 10% భూములు ఉంటాయా? గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాల్సిన భూములు ఉంటాయా? 4 ఇంతలు అమ్మిండు. అయ్యా ఇంకొక ముచ్చట, మంచి ముచ్చట ఇది. ఎట్లుంటది అంటే కథ ఏడికి వచ్చినాం, వెంచర్లకు వచ్చినాం. పెద్ద మనిషి ఉన్నాడా, ఈ పెద్ద మనిషి ఎవరో చెప్తా, నేను అడుగుతా ఏం జరిగిందని చూపించడానికి వచ్చిండు. సరేనే, నమస్కారం అయ్యా. ఏం పేరు నీ పేరు? మల్లయ్య. మరి మల్లయ్య గారు వీడి దాకా తీసుకొచ్చినాం, మాకు జరిగిన మోసం గీదయ్యా, మాకు ఇచ్చిన మాట అయ్యా అన్నావు. ఏంది ఆ మాట, నీకు జరిగింది ఏంది, ఆ కథ ఏందో జరిగి చెప్పిడ. బసిరెడ్డి బి నరేందర్ రెడ్డి మాకు అంతా కులం, మా కులం అంతా 30-35 కడపలు ఉంటాయి. అంటే కులం అంటే మా కులానికి మాకు ఇక్కడ బీరప్ప కుర్వ కులం అది. కుర్మోలు ఒక 30-35 మంది, 30-35 కడప ఇండ్లు ఉంటాయి మాయి. అంతా 200 వరకు ఓట్లు ఉన్నాయి మాయి. అయితే అప్పుడు మాకు 200 ఓట్లు కూడా వేస్తే ఇక్కడ మాకు స్థలం ఇస్తాడు బీరప్ప. ఇక్కడ గుడి ఉంది, బీరప్ప గుడి. ఇక్కడ కట్టుకోనికే మీకు కులస్తులకు మొత్తం అందరు కలిసి గుడి కట్టిస్తా, ఇక్కడ నాకు ఓట్లు వేయండి అంటే అన్నాడు. దేనికి ఆయన ఏం కట్టిండు? నాకు ఓట్లు వేయమన్నాడుగా. ఆయన ఎంపీటీసీకి నిలబడ్డాడు. మీరు అందరు కలిసి మాకు ఇక్కడ గుడి కట్టిస్తా, మీరు అందరు కలిసి నాకు ఓట్లు వేయాలంటే అని మా అందరు ఆడియోల మొగలు అందరం కూర్చొని పెట్టి ఈ రోడ్డు మీద ఆ రోడ్డు మీద అంతా ఈ స్థలంలో కూర్చొని పెట్టి అందరికి పసుపు బండారుతోటి మాకు అందరికి ఒట్టు తినిపించిండు. ఆయన కూడా ఒట్టు తిన్నాడు. ఇక్కడ గుడి కట్టిస్తాను ఈ స్థలంలో ఒక 1123 గజాలు ఇంత జాగల. ఇక్కడ తూర్పుకేమో లక్ష ఉంటాడు తూర్పుకు. ఇక్కడ రోడ్ ఉంది, ఇక్కడ ఉత్తరం రోడ్ ఉంది, పరమటికి రోడ్ ఉంది, దక్షిణం మంగమ్మ ఉంది, చింతకింది మంగమ్మ. ఈ అద్దులతో సహా మొత్తం రాసిచ్చాడు. ఈ 4-5 ప్లాట్లు ఉంటాయి. 1123 గజాలు రాసిచ్చాడు. ఇది రాసిచ్చాడు. అయిపోయింది. ఎంపీటీసీ గెలిచిండు. ఓట్లు అందరం ఎంపీటీసీ ఫస్ట్ లా ఎంపీటీసీ గెలిచినాక తర్వాత మా పిల్లలందరం పోయి అడిగినాం. అడిగినాక ఇప్పుడు కాదు, తర్వాత సర్పంచ్ గెలిచినాక సర్పంచ్ గెలిచినాక కట్టిస్తాడు. పిల్లలందరూ పోతే ఫస్ట్ ఏమో ఎంపీటీసీకి మీకు ఇచ్చిండు మాట, తర్వాత సెకండ్ పిల్లలు పోతే ఏమా అని మీరు పోతే ఈసారి మళ్ళీ సర్పంచ్ గెలిపిస్తే కట్టిస్తాను మళ్ళీ అన్నాడు. మళ్ళీ మా పిల్లలందరూ మమ్మల్ని తిట్టినాక అరే ఒకసారి సర్పంచ్ చేద్దాం, సర్పంచ్ చేస్తే కట్టిస్తా అంటున్నాడు కదా, సరే ఒకసారి వేద్దామని చెప్పి మళ్ళీ సర్పంచ్ కూడా గెలిపించినాక ఇక కట్టేయమని అడిగినాం. ఈ కాగితం ఆయన్ని రాసి చూడు 1123 పిల్లలు నమ్మలేదు. ఇక మాకు కూడా రాసి ఇవ్వాలంటేనే 1123 గజాలు రాసిచ్చాడు. 2018 అగ్రిమెంట్ చేసిండు. ఇదంతా మ్యాటర్ అంటే 1123 గజాల అద్దులు తూర్పు ఆవ లచ్చన్న భూమి ఇది పడమర. ఇది ఎవరిలే పడమర 33 ఫీట్ల వెడల్పు రోడ్డు, ఉత్తరం 33 ఫీట్ల వెడల్పు రోడ్డు, దక్షిణం చింతకింది మంగమ్మ భూమి గల ఖాళీ భూమి ప్లాటును కంసాన్పల్లి బీరప్ప గుడి దేవస్థానమునకు ఉచితముగా దానము పరిచితిని. అయ్యా రెడ్డి గారు, మీరు దానము పరిచితి గుడి లేదుగా, మరి ఎట్లా? తర్వాత ఇక మేము సర్పంచ్ గెలిచినాక అడిగినాం గుడి కట్టియాలంట. మా పిల్లలు అంతా మేమంతా ఐకమత్యం ఉండి అడిగినాం. అడిగితే ఇక్కడ అమ్ముకున్నా, నేను ఇక్కడ అమ్ముకున్నా అన్నాడు. ఇక ప్లాట్లు అమ్మేసినాను. గుడి మీద ఒట్టు తిని బండారం వేసి కూడా ఒట్టు తిన్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పసుపాడాడుతో హిమారం తిన్నాడు. ఇక మేము తర్వాత అడిగినాక గెలిచినాక అడిగితే ఇక ఇక్కడ పార్కులో ఇక్కడ చూపించాను. ఇదేంది ఆ పార్కులో గాడికే కట్టుకోమని చూపించాను. ఇక్కడ జరగొద్దు అన్నాడు ముంగలు కూడా. ఆ పిల్లర్ పోసి కట్టించండు. అంతకు కట్టి సగానికి కట్టినాక ఇక అప్పుడు మున్న అనే ప్లాట్ ఉంటాడు. ఇక ఎంచాలనే ఆయన ఇల్లు ఉన్నది. అయితే ఆయన ఈడ కడితే నేను మా ప్లాట్లో అందరం ఆబ్జెక్షన్ చేస్తామని ఆయన ఎవరు ముందు చెప్పిండు మాకు.
పటేల మరి ఇట్లా అంటున్నాడు ఆయన మొత్తం పార్కులో కట్టి వద్దా అంటున్నాడు ఆయన అంటే అని ఆ పిల్లాడు చెప్పిండు. ఇంకా మేము ఇంతకు ముందు ఆయన కూడా ఆపేసాడు. ఇక అంతకే ఆపేసాడు కట్టలే ఇక ఇప్పుడు అది ఆపేయండి. పార్కులో ఇప్పుడు అది గురానికి వచ్చిండా ఆ గుడే బీరప్ప గుడి అని గంత కట్టి సగం కట్టిండు ఆపేసాడు. వెంచరాయన వస్తే అవి ఏమో బాత్రూములు అన్నాడంట. అమ్మ ఇది ఎందుకు కడుతున్నారు ఈ పార్కులు అంటే వాళ్ళు ముస్లిమ్స్ అంతా తీసుకున్నారు ఎక్కువ, ఇవి బాత్రూములు అంట చెప్పిండు. ఈ జోలు చెప్తాను నాకు. మేము కూడా ఇట్లా వెళ్ళేది గొల్లగిరి మేపు కొట్టేప్పుడు అడిగినాము, సార్ ఇది మాకు తెలియదు మరి కట్టించు నరేందర్ రెడ్డి అంటే ఇది పార్కులో కట్టేది కాదా, ఇది ఇల్లు ఎందుకు కడుతున్నారు అంటే ఏమో ఆయనే కట్టిస్తాను మాట ఇచ్చాడు బీరప్ప గుడి, ఆయనే కట్టిస్తున్నా అంటే కాదు కట్టొద్దు, కడితే కూడా మీరు 2 రోజులకు ఇలా పండుగ చేసుకోనికి మీకు అవకాశం లేదని చెప్పాడు. ఈ వెంచరాయన ఈ ఎంచాలరా అదే ప్లాట్లు తీసుకున్నాను ప్లాట్లకు ఉంది, ఇవన్నీ ప్లాట్లే కానీ అవు అటు ప్లాట్లు ఇటు ప్లాట్లు ఏం పడేలా వీళ్ళు తురుకోళ్ళు వచ్చి మా ప్లాట్లు ఉన్నాయి ఇలా పార్కులో కట్టొద్దు అంటున్నారండి. ఇక సపోర్ట్ చేయలేదు, ఆపేసాడు. ఇంతే జోలి చూసిరుగా జోలి. మన నరేందర్ రెడ్డిది ప్రూఫ్ కావాలంటారు ఎవరన్నా, ప్రూఫ్ కావాలి, ఏమన్నా ప్రూఫ్ ఉందా ఏమన్నా. ఈ మనిషి ఆడరా, ఈ మనిషిని ఏమంటారు, ఈ మనిషిని ఏమంటారు అంటున్నా. నీ ఓట్ల కోసం నీ రాజకీయం కోసం 2 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు మాటిచ్చి జాగ చూపించి జాగలో పసుపు బండారు చల్లిపిచ్చి గుడి కట్టిస్తాని బీరప్ప గుడి మీద ఒట్టు తిని వీళ్ళని ఒట్లేయించి 2 పర్యాయాలు పదవి మీదకి అనుభవించి పదవి తీసుకొని అయినా అలా మాట నెరవేర్చలే. తీరా చూస్తే అది అమ్ముకున్నావు. అది అమ్ముకుంటే వాళ్ళు అడుగుతారుగా ఏమయ్యా సారు మా బీరప్ప గుడి అని. అడిగితే ఏం చేసినావు, ఇగో ఈడ ఇది చూపించినావు. ఇది ఏంటిది అసలు, ఇది పార్కు. ఎందుకు ఈ పార్కు, ఈ వెంచర్లో అందరికి ప్లాట్లకు పార్కు, ఈ ప్లాట్లకు అందరికి సంబంధించింది ఇది పార్కు. ఈ పార్కు వచ్చి అడిగితే ఏమంటాడు, వీళ్ళు వచ్చి అడుగుతానేమో గోధి మీకోసం కట్టిస్తున్నాయి ఇక్కడ అది ఏంది బీరప్ప గుడి అనేమో, వీళ్ళు అడుగుతానేమో మళ్ళీ ఈ కుర్మోళ్ళు మళ్ళీ వాళ్ళు అడుగుతానేమో ఏ గోదే మళ్ళీ మీకు గుడి కట్టిస్తున్నానేమో వీళ్ళకి చెప్తాడు. పార్కు కూడా వచ్చి ఆ వెంచరాయన పెద్ద మనిషి వచ్చి ఏంది ఈ పార్కులో కూడా ఇది కడుతున్నా అంటేనేమో ఏం లేదు బాత్రూములు కడుతున్నానేమో వానికి చెప్తావు. నీ మాట ఇది నాలిక తాజిమాట లేకపోతే నాకు అర్థం కాలే. అసలు నువ్వు మనిషిగా మాట్లాడే పద్ధతేనా, ఇక ఎంతమందిని మోసం చేసుకుంటూ పోతావు. నీ మోసం అన్నీ ఉత్తాయి అనుకుందాం, అన్నీ ఉత్తాయా, ఒక్కటి కూడా నిజం కాదు. ఇది నిజం కాదా, ఇప్పుడు కండ్ల ముందల సాక్ష్యం, ఆడ గోడలు సాక్ష్యం. ఇక నిన్నేమంటారో చెప్పు. నిజంగా మనిషి అనేటోడైతే సిగ్గి శరం లజ్జ ఏమైనా ఉంటే నిజంగా నేను మనుషులకే కాదు దేవునికి ఇచ్చిన గుడి, దేవుని పేరు మీద ఒట్టేసి పసుపు బండారేసి బీరప్ప గుడి అని మాట నీ నోటి నుంచి వెళ్ళిన భూమిని కూడా అమ్ముకున్నావంటే నువ్వు దేవుళ్ళను కూడా అమ్ముతానువే. నీ కాడ ఎంత శక్తి ఉందంటావు నరేందర్ రెడ్డి, నువ్వు ఉత్తుతానువే ఏం కావైతే. ఈ చుట్టుముట్టు ఈ గ్రామం మొత్తం ఈ మండలంలో చుట్టుముట్టు నీ లెక్క వేరే ఉంది, నీది మొత్తం డాడా దేశం. ఫైల్ బాగానే ఉంది. ఇప్పటిదాకా మున్నాబాయి కాడు ఉండగా ఇంత కట్ట ఏది జర కట్ట చూపిరా నాకు. ఇగో మొదలైంది, మొదలెడదాం బ్రో, ఇక మొదలెడదాం బ్రో అంటే ఫైలు ఇదంతా నీదే. తెలుసుకోవాలన్నా ఈ ఫైల్ అంతా ఏందా అనేది, ఒక్కొక్కటి వెళ్తుంది. ఎందుకు వెళ్తుందో చెప్పనా, రాఘవేంద్ర ముదిరాజు గారు అందులో ఏమని పెట్టిండు వాట్సాప్లో, నువ్వు ఎవరి మీద కేసు వేసినావు, అగో అదే ఇదే అది నీకు సాక్ష్యం కావాలన్నాడు కదా. ఎంపీటీసీలు గెలుస్తారు, సర్పంచులు గెలుస్తారు, వైస్ ఎంపీలు గెలుస్తారు, పదవులు అనుభవించి భూములు దండుకొని కోట్లకు పడిగెత్తారు అని ఆ మాట అన్నాడు చూసినావు, అగో అదే ఇది. దానికోసమే అన్నాడు. అందుకే నీకు సుర్రు అని ఇది నన్నే అన్నాడు రా, నా పేరు పెట్టకుండా నేను ఇచ్చింది నేనేనైతే మాట, మళ్ళీ ఎంపీటీసీ నేనేనైతే, సర్పంచ్ నేనే అయితే, వైస్ ఎంపీ నేనే అయితే, వాళ్ళకి మాట ఇచ్చింది కూడా నేనే అయితే. అందుకనే ఇది నాకే వచ్చింది రాని. ఇంతకుముందుకు సర్పంచ్లు కాలే, కాలే పెద్ద మనిషి కాదే అయినగా, ఆయన ఎందుకు రాలే, ఆయన ఎందుకు వేయాలి. ఎవరినన్నావు ఆయనలా, రాఘవేంద్ర నువ్వు ఎవరినన్నావు సర్పంచ్ అంటే నేను కూడా సర్పంచ్నే మరి అని ఆయన ఎందుకు వేయలేదు పరువుదావా కేసు. నువ్వే ఎందుకు వేసినావంటే నీకు తాకింది, అది 100% తాకింది. నువ్వు చేసిన మోసం ఇగో ఈడ కళ్ళకు అవ్వబడదు, ఇది ఎవిడెన్స్. విన్నావా, ఇప్పటికైనా మానుకో. ప్రజలని ఎంతమందిని నీ స్వార్థం కోసమా, నీ రాజకీయం కోసమా ఇంకా ఏదేదో వాడుకొని ఇప్పుడు ఉత్తగా అన్యాయంగా పొగిడినందుకు 10 సంవత్సరాలు బాధపడ్డాం. కానీ 10 సంవత్సరాలలో మా కేసులు పోయినాయి.
ఆ ఊరుకు జాగా ఆ బస్ స్టాండ్ వస్తుంది. అతను కూడా కేసులు పెట్టిన ఆయన కూడా అర్థం చేసుకుంటూ మేము కూడా అర్థం చేసుకున్నాం. అందరం ఒకటైపోయినాం. మాకు ఏ రెడ్డి గారు సలహా వద్దు, ఏ పెద్ద మనిషి వద్దు. మేమే కలిసి మెలిసి బీసీ ఎస్సీ ఎస్టీలో ఏ పార్టీలలో ఉండొచ్చు, ఎవరికి ఇష్టం వచ్చే వాళ్ళు ఉండొచ్చు. అయినా కానీ ఒక కార్యక్రమం చేసేటప్పుడు అందరం మంచి కోసం కూడదామని వాళ్ళు కూడితే నా లెక్క లేదు, నా పేరు లేదు, నేను లేకుండా మీరు అందరూ ఒకటవుతారు బిడ్డ అనే ఒక చిన్నదాంతో కుట్ర పెంచుకొని తన మీద ఏమన్నాడు, ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పిండు. అన్నా ఇన్ని రోజులకు అర్థం చేసుకున్నందుకు మున్నాబాయి గారికి ధన్యవాదాలు అన్నాడు. ఈ ధన్యవాదాలు అన్నందుకు పోయి పరువుదావా కేసు 50 లక్షలు పెట్టినావుగా. ఇప్పుడు నీకు చెప్తున్నా, మళ్ళీ మజా చెప్తున్నా నేను. నీ బీరప్ప గుడి మీద ఒట్టేసిండు, మాటిచ్చిండు. నీ పిల్లల మీద ఒట్టేసి నీ పిల్లలకు కూడా మాట ఇచ్చిండు 2 సార్లు. ఎలక్షన్ ఓట్ల కోసం ఎన్నైనా చేస్తాడు కదా. ఎన్నిసార్లు మాట ఇచ్చినాడు. నేను అంటున్నా ఇన్ని అబద్ధాలు వచ్చాయి. అమ్మతోడు అయ్యతోడు అన్ని అంటాడు. వాళ్ళ తండ్రి కూడా ఊరికి 2 ఎకరాల పొలం ఇస్తానని ఇయ్యలేదు. ఈయన కూడా గుళ్ళకు భూమి ఇస్తానని ఇయ్యలేదు. అన్ని ఆటలు వస్తాయి వాళ్ళకి, అన్ని వస్తాయి. ఇన్ని మాటలు ఇచ్చి తప్పినోడి మీద ఎన్ని కేసులు వేయాలో చెప్పండి మీరు. కేసులు మరి ఈ కేసులు ఎన్ని వేయాలో మీరు చెప్పండి. మరి నీకు ఎన్ని కావాలను? మరి వీళ్ళు వేస్తే తట్టుకుంటావాను, లేకపోతే ఏం చేస్తారా అని అనుకుంటున్నావా? ఇది నీకు మొదలైంది. ఆగు, నేను కూడా చెప్తున్నా. అరే తలవారు తాత టీవోడు వచ్చి మాట్లాడాలి పోవాలి, వీడేంద్ర ఇట్ట మాట్లాడుతున్నారు అనుకుంటున్నావా? నా సబ్బండ కులాలకి ఎక్కడ చీమ చిటుకుమన్నా వాళ్ళు ఏ రాజకీయ పార్టీలలో ఉండని నాకు పార్టీతో అనవసరం. నాకు నా మనసులే లెక్క. ఈ తల్వార్ తాత ఎక్కడికైనా వస్తాడు, ఏడికైనా వస్తాడు. అన్యాయం అయితే మాత్రం ఊకుంటోడు కాడు. వాళ్ళకంటే వాళ్ళ కడుపులో ఉన్న బాధ నాకు అర్థమైతే సరే, నాకైనట్టుగానే ఫీల్ అవుతా. నాకైనట్టుగానే అయ్యి క్వశ్చన్ చేస్తాం, అడుగుతాం, ఎక్కడికైనా సిద్ధం. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకోవో పెట్టుకో, నీ నుంచి అయ్యేంత వరకు చేసుకో, చూసుకుందాం నీ లెక్క. ఎందుకంటే నువ్వు పెట్టుకున్నది ఎవరితోటో, నీ రాజకీయాలు అర్థమైపోయింది. నువ్వు ఇప్పటికి రాజకీయం నిన్నమన్నా వేస్తా అంటే కూడా ఒక ఎస్సీ అని వస్తే కూడా దాన్ని వద్దని 5 ఆటోలు కట్టుకొని పోయినావట. ఏంది రిజర్వేషన్ మార్చాలని. ఆ సంగతి కూడా తెలిసే. అంటే నీ రాజకీయ కుట్రలు పసిగట్టిన వాళ్ళు ఉన్నారు. యువత ఇదంతా ఉత్తగలేరు అప్పటి లెక్క. ఇప్పుడు అంతా మేల్కొని ఉన్నారు, వింటున్నావుగా. అందుకే నరేందర్ రెడ్డి గారు నీకు మంచిగా చెప్తున్నావు, ఇప్పటికైనా మానుకొని ఆ కేసులు గీసులు అనేది నిన్ను అడుగుతలేము, తీసేయని కూడా అంటలేము. తీసేయని బదలాడుతోలేం కావు. నువ్వు నిన్ను బదలాడుతానేమో అనుకుంటున్నట్టుంది. నీ సంగతి ఎట్టుండాలనో, నీ ఫైల్ ఎట్టుండాలనో ఒక్కొక్కటి లెక్కలు బయటకు తీస్తుంటే అప్పుడు తెలవాలి నువ్వా మేమా. ఇక నీ శక్తి ఉన్నంత వరకు చేసుకో అబ్బా, ఓకేనా? ప్రజలారాగో ఇట్లా ఒక రెడ్డి గారు ఇగో ఇంతమందిని వాడుకొని ఈ నరేందర్ రెడ్డి ఎక్కడ, ఇది కంసానపల్లి, ఫరూక్ నగర్ మండలం, షాద్ నగర్ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా. ప్రజలారా ఎంత అన్యాయమో. ఒక రెడ్డి గారు వెనకట ఉన్నదట, అప్పటి ఆనాడు ఉండొచ్చు, కానీ ఈనాడు కూడా ఇప్పటి వరకు కూడా ఒక నరేందర్ రెడ్డి అనే అరాచకాలు వ్యవహారము అది మాత్రం దొరపోకడం మాత్రం ఇంకా కూడా పోనిస్తలేడట. ఈ ఊర్లో అట్టనే ఉందట. ఇప్పుడు అర్థం చేసుకొని ఈ యువత అంతా నిలబడితే మళ్ళీ కుట్ర చేసి కేసులు వేసిండు. అంటే కేసులు వేసి వీళ్ళు విచ్చలవిడిగా వెళ్ళిపోతారేమో, చెదిరిపోతారేమో అనుకుంటున్నట్టుంది. వాళ్ళు చెదిరిపోయేటోళ్ళు గారు, చెడిపోతోళ్ళు గారు. నీ భరతం పట్టినంత వరకు నీ చిట్టా మొత్తం, భూముల చిట్టా, చెరువుల చిట్టా, ఊరు మొత్తం, వెంచర్ల చిట్టా, బిల్లాల చిట్టా అన్ని తీసినంత వరకు మేము వదలమనే వాళ్ళు నీ కేసుతో గట్టిగా అయిపోయారు. వాళ్ళందరూ ఒకటైపోయారు. మీరు గుర్తుంచుకోండి. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఉంటేనే ఉండండి, లేకపోతే మీ ప్రయత్నం మీరు చేసుకోండి. ప్రజలారా చూస్తూనే ఉండండి ఈ తల్వార్ తాత టీవీ. ఇంట్లో తప్పెవరిది, ఒప్పెవరిది. ఒకవేళ మా అందరిది ఇక్కడ ఉన్న వాళ్ళది కూడా తప్పే అంటే కూడా అనొచ్చు. మీరు చెప్పాలి కూడా. తప్పు మీదే అంటే మీదే అనండి, తప్పు అతందే అంటే అతందే అనండి. ఒక వాట్సాప్ గ్రూపుల్లో నేను ఒక అభినందనీయమైన అంశాన్ని నేను వ్యక్తం చేస్తే, మరి గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తరుముకున్నట్టు మరి నువ్వు ఉలికిపడ్డావు కదా. ఇగో దానికి ఆధారాలు ఇవే. మరి దీనికోసమనే నువ్వు ఉలికిపడ్డావు నాకు అర్థమవుతున్నది. ఇగో ఒక విద్యావంతులుగా, ఒక బీసీఎస్ ఎస్టీ జేఏసీగా మేము రాష్ట్రం అంతా ప్రభావితం చేసే విధంగా మా వర్గాలు అన్ని పార్టీలలో ఉన్నారు. అన్ని పార్టీలలో చైతన్యం చూపించుకుంటున్నారా, లేకుంటే వాళ్ళకి అవసరాల కోసమా, లేదంటే వాళ్ళకి అవకాశం కోసం చూస్తున్నారు. మరి అనేక విధాలుగా ఉన్న వాళ్ళని మేమంతా కట్టే ప్రయత్నంలో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న మమ్మల్ని ఇలా మా గ్రామంలో మా రెడ్డి గారే జీర్ణించుకోలేకపోతున్నారు. మరి నువ్వు కుట్ర చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అది నీ ఆలోచనకే మేము వదిలేస్తాం. మరి నా మీద ఈరోజు
ఈ విధంగా పరువు నష్టంకి ఒక నోటీస్ పంపించడము ఈరోజు చేయడం ద్వారా ఇగో ఇవన్నీ మేము తీసుకుంటున్నాము. తల్వార్ తాత మరి ఇదొక్కటే కాదే, ఇగో నీ 1123 గజాలు అనుకుంటున్నావా, నీకు 100 ఎకరాలు చూపిస్తుందా? 100 ఎకరాల 10% భూములు ఉంటాయా? గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాల్సిన భూములు ఉంటాయా? 4 గింతలు అమ్మిండవి కోట్ల రూపాయల. వాడు నిజాయితీ సంపాదించిన డబ్బులు కావవి. వాడు కోట్లకు పడగలెత్తిన మాట అంటున్నా చూసినావా? ఉత్తమ మాట అన్నది మీరు. అన్న నేను చూపిస్తా సాక్ష్యాలతో పాటు. ఇగో ఇవన్నీ వీటన్నిటికి నేను ప్రూఫ్ చూపిస్తా, సాక్ష్యంతో చూపిస్తా, నెంబర్ తో పాటు డాక్యుమెంట్లతో పాటు చూపిస్తా. ఏదానికి సర్పంచ్ గెలిచినాక ఎంత అమ్మినవు, ఎంపీటీసీ గెలిచినాక ఎంత అమ్మినవు, నువ్వు ఏమేం చేసినావు అనేది మొత్తం నీ చిట్ట బయట పెడతాం. మేమేమనలేదండి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఒక్కరు మాట నేను ఇప్పటికీ నేను చెప్తున్నా. ఆయన వ్యక్తిగతమైన విషయం నాకు సంబంధం లేదు. ఆయన ఫ్యామిలీ ఏదైనా ఉండని, అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. మాకు కామన్ సెన్స్ ఉన్నది, మాకు ఒక సంస్కారం ఉన్నది, మా నాయకత్వం మాకు అది నేర్పింది. మేము ఆ నాయకత్వ విలువలతో మేము ముందుకు పోతున్నాం. మేము రాష్ట్ర స్థాయిలో తిరుగుతున్నా, ఎక్కడ మేము ఒక మాట ఎవరిని పొల్లుపోయి అనలే. ఈయన రెడ్లనిగిన మేము ఒక మాట వ్యక్తిగతంగా అనమండి. వ్యవస్థగా నువ్వు దోపిడీ చేస్తున్నావు కాబట్టి నేను అంటున్నాం. మేము మా వ్యవస్థ నాశనం చేస్తున్నావు. మా బీసీ ఎస్సీలు ముందుకు వస్తే మమ్మల్ని అసమర్థులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు. మొన్న రిజర్వేషన్ వస్తే ఎస్సీలను నువ్వు దాన్ని కాలరాసే ప్రయత్నం చేసినావు. అనేక మందిని ఆటోలో తాపి తినేవేటి తీసుకుపోయి నువ్వు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇదా నీ పని? గీదా అనుకున్నావా? నువ్వు చట్టాలు నువ్వు మారుతాయని అనుకుంటున్నావా? చట్టాలు ఎప్పటికైనా పేదల కోసం పనిచేయాల్సిన అవసరం అనివార్యత కల్పిస్తాము. దానికోసం మా లాంటి వాళ్ళం ఖచ్చితంగా అందరం బీసీఎస్ ఎస్టీ మైనార్టీ జేఏసీ అందరం ముందుకు పోతాము. నీకు అనేక సాక్ష్యాలు ఇంకా చూపిస్తా, ఇవన్నీ నిరూపణ చేస్తా. మీరు ఓపిక పట్టాలి. మీరు ఓపిక పట్టి తిరగాలి. తాతకు ఇంత షాయినీలను దాపుదాం కానీ ఓపిక తోటి తీసుకుపోవాలి మనం. అదే తప్పకుండా దీనికి ఎంత దూరం మనం సిద్ధమే. మీ చిట్టా మొదలైంది తీస్తానంటున్నాడు. మీ చిట్టా ఇప్పటి నుంచి చూసుకో లెక్క అంటుడు. మరి లెక్క ఎంత ఉందో లెక్క పెట్టుకో. ఓకేనా?